నమస్తే బోసుకుమరి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి కేసులు స్టార్ట్ అయిపోయింది, విచారణ స్టార్ట్ అయిపోయింది. ఈ విధమైనటువంటి గోల్తోటి విపరీతంగా ఛానల్స్ ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాయి. ఇంకా ప్రజల్ని పిచ్చోళ్ళు చేసేటువంటి పరిస్థితులు 11 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి ఇంకా ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తూనే ఉన్నారు రాజకీయ నాయకులు. అదేవిధంగా రాజకీయ నాయకులకి రాజకీయ పార్టీలకి సపోర్ట్ చేసినటువంటి ఛానల్స్తో సహా ఇదిగిదిగా అయిపోతుంది, అదిగదిగా అయిపోతుంది, ఇది అయిపోతుంది. 11 సంవత్సరాలు గడిపారు. ఇంతవరకు ఆ కేసులు తేలింది లేదు, ఆ కేసులో కొలిక్కి వచ్చింది లేదు. కనీసం కోర్టు కూడా వెళ్ళే పరిస్థితి లేవు. అధికారంలో ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు అనేటువంటి కోణంలో ఓకే నడిచింది. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, కానీ ఇప్పుడు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితులు లేవు కదా. మళ్ళీ ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారి విచారణ స్టార్ట్ చేసే మంది తెలంగాణ హైకోర్టు మామూలుగా చేసేమందట. దీని గురించి పూర్తిగా మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇవ్వమందట. మళ్ళీ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి మళ్ళీ క్షుణ్ణంగా చదువుకునే వాళ్ళకి మళ్ళీ అప్పుడున్నటువంటి జడ్జి రిటైర్ మళ్ళీ ఇంకొక జడ్జి వస్తారు. ఇది మళ్ళీ అవన్నీ తెచ్చుకొని మళ్ళీ ఏంటి ఎక్కడి నుంచి స్టార్ట్ చేసేటువంటి సమయానికి మళ్ళీ వస్తారు. మళ్ళీ ఇది ఇంతే నిరంతరంగా ఇది జరిగిపోతా ముందుకు వెళ్ళిపోతా ఉంటది. ప్లస్ అది కూడా కాకుండా మళ్ళీ 4 వారాలకి ఇది వాయిదా, అంటే 4 రోజులు వాయిదా. మళ్ళీ దీని గురించి చర్చించడానికి ఆ 4 రోజులు అయిపోయిన తర్వాత అది ఏమైందో ఏంటో తెలియదు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ దీని మీద ఇది కొలిక్కి వస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ఖచ్చితంగా లేవు. ఎప్పుడో నేరం జరిగిందని చెప్పేసి ఆరోపిస్తే మరి ఇప్పుడు సాక్ష్యాల కోసం ఎదిగితే ఎక్కడి నుంచి దొరుకుతాయి? అసలు నిలబడేయనా? అయ్యే పనులేను అసలు. నిజంగా అద్భుతంగా చెప్పాలి. నిజంగా చెప్తున్నాను, 99.99% ఏమీ కాదు. ఈ ఛానల్స్ చేసుకునేటువంటి అతి ప్రచారమైన ఇష్టం నాకు తెలిసినంత నేను అబ్జర్వ్ చేస్తున్నాను. బట్టి ఇంకేదైనా 1% ఏదైనా ముందు కొంత కదిలితే కథ వచ్చేమో, కానీ ఏముండదు దీంట్లో, ఏముండదు. ఛానల్స్ చెప్పినా ఇంకెవరు చెప్పినా ఏముండదు. ఈ ఈడీ కేసులు కానీ సిబిఐ కేసులు కానీ ఇవన్నీ నడుస్తుంటాయి తరతరాలు. ఆ టైంకి మనుషులు ముసలి పోని కూడా పోతారు. అవన్నీ జరిగేటువంటి పరిస్థితులు ఏమీ ఉండవు. నాకు తెలిసి ఇప్పటి వరకు నేను అబ్జర్వ్ చేసినప్పుడు నాకు అర్థమవుతుంది. 99.99% అసలు సమస్య లేదు దీంట్లో. మరి అయితే చూడండి.